బీసీలకు. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ సప్లాన్ పెట్టాం, ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ పెట్టామని చెప్పారు బీసీలకు. కానీ బీసీలకు మొండి చెయ్యే మిగిలింది. నిన్నటిదాకా బాకా ఊదిండ్రు, 42% విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు. అది ఢిల్లీకి పంపిండ్రు, చేతులు దులుపుకున్నారు. మరి మీ చేతిలో ఉన్న బడ్జెట్ సబ్ ప్లాన్ ఎందుకు పెట్టలేదు? మొన్న కూడా చెప్పిన నేను, సబ్ ప్లాన్ పెట్టండి బడ్జెట్ లో. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్టు 20,000 కోట్లు పెట్టండి అంటే ఇవాళ ఈ సబ్ ప్లాన్ లో ప్రకారం సబ్ ప్లాన్ ప్రవేశపెట్టలేదు. బడ్జెట్ లో కేవలం 10,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు. 11 పెట్టారు, 1000 అది ఎస్టాబ్లిష్మెంట్ పోతుంది, ఉన్నది 10. అంటే ఇవాళ బీసీలకు మొండి చేయి చూపింది కాంగ్రెస్ ప్రభుత్వం, బీసీలను దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 20,000 కోట్లు పెట్టమని మేనిఫెస్టోలో పెట్టి, కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పి, సబ్ ప్లాన్ పెట్టమని చెప్పి ధోకా చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంత అన్రియలిస్టిక్ బడ్జెట్ కూడా చూస్తే కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి 1-2 పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. సిఎస్ఎస్ అంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఎంత పెట్టింది ఈసారి అంటే 15,729 కోట్లు వస్తాయి కేంద్రం నుంచి అని ఈసారి బడ్జెట్ లో పెట్టారు. సిఎస్ఎస్ కింద 15,729 కోట్లు కేంద్రం నుంచి వస్తాయని బడ్జెట్ లో పెట్టారు. 2023-24 సంవత్సరం లెక్కలు కూడా పెట్టింది, అసలు ఎంత వచ్చింది అని యాక్చువల్స్ పెట్టారు. 2023-24లో సిఎస్ఎస్ కింద మన రాష్ట్రానికి వచ్చింది 5,966 కోట్లు. 5,966. ఇప్పుడు మీరెంత పెట్టిండ్రు? 15,729 వస్తుందా? ఇది ఆచరణ సాధ్యమా? పోయినసారి వచ్చినటువంటిది కేంద్రం సిఎస్ఎస్ కింద పెట్టిన దాంట్లో మనకు 1.34%. 1.34% అంటే 5,966 వచ్చింది. ఈసారి మీరు ఆశిస్తున్నది ఎంత అంటే 2.9% ఆశిస్తుండ్రు. 2.9%, 15,729 crores ఆశిస్తుండ్రు. పోయినసారి వచ్చింది 1.34. మా అంటే 2 వస్తుండొచ్చు, ఎక్కువ. మీరెంత పెట్టిండ్రు? 2.9% అని 15,729 ఢిల్లీ నుంచి వస్తుందని పెట్టిండ్రు, విచ్ ఇస్ అన్రియలిస్టిక్. రెండవది నరేగాకు పోయినసారి 86,000 కోట్లే ఉంది బడ్జెట్ కేంద్రంలో, ఈసారి 86,000 కోట్లే పెట్టింది కేంద్ర ప్రభుత్వం. బడ్జెట్ లో కేంద్రంలో మార్పు లేదు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వము పోయినసారి 2,600 కోట్లు పెడితే ఈసారి 3,000 కోట్లు వస్తుందని చెప్పి బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఎట్లా వస్తుంది? 400 కోట్లు ఎట్లా పెరుగుతుంది? కేంద్రంలో ఏం పెరగలే కదా. ఢిల్లీలో పోయినసారి 86,000 పెట్టిండ్రు దేశానికి, ఈసారి 86,000 పెట్టిండ్రు. మరి మీరు 2,600 పోయినసారి వస్తే ఈసారి 3,000 వస్తుందని బడ్జెట్ లో పెట్టింది. 400 కోట్లు ఎట్లా పెరుగుతుంది? విచ్ ఇస్ అన్రియలిస్టిక్.